కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా అఖండ 2 డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వాల్సి ఉండగా ఈ సినిమా పలు అనివార్య కారణాల వల్ల అయితే వాయిదా పడింది. అయితే డిసెంబర్ 12వ తేదీన విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి అఖండ 2 సినిమా అయితే ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు అయితే సినిమా థియేటర్ లో ప్రదర్శించబడ్డాయి. ఈ సినిమా ప్రీమియర్ షోలు నేపథ్యంలో థియేటర్స్ వద్ద అభిమానులు అయితే భారీ సందడిగా వాతావరణం నెలకొంది. బాలకృష్ణ అదే విధంగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న ఈ 4వ చిత్రం అఖండ 2 భారీగా విజయం సాధిస్తుందని అభిమానులు అయితే భారీ అంచనాలు అయితే పెట్టుకున్నట్టు అయితే కనిపిస్తుంది. అదే విధంగా ఈ అఖండ 2 ప్రీమియర్ షో అయితే ఇప్పుడు సినిమా థియేటర్లు అయితే ప్రదర్శించబడ్డాయి. ఈ సినిమా ఎలా ఉంది, సినిమాలో ఫైట్స్ ఏ విధంగా ఉన్నాయి, సాంగ్స్ ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి ఈ రోజు మనం నర్సరావుపేటలోని కాసుమాల్ గీతా మల్టీప్లెక్స్ థియేటర్ల వద్ద అయితే ఉన్నాము. ఈ యొక్క సినిమా గురించి అభిమానుల నుంచి మనం సినిమా గురించి ఏ విధంగా ఉందనేది వారి వద్ద నుంచి తెలుసుకుందాం. ఈ రోజు మన నర్సరావుపేట పట్టణంలో శారదాంబ డిటిఎస్ లో అఖండ 2 సినిమా ప్రీమియర్ షోకి మన ప్రీతమ నాయకులు నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మరి విచ్చేయటం, వారితో మేమందరం కూడా ఇచ్చి ఈ రోజున బాలకృష్ణ అభిమానులందరం కూడా మరి అఖండ 2 సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. అట్లానే అఖండ 2 కూడా అఖండ 1 మిగతా పిక్చర్ల కన్నా సక్సెస్ అవుద్ది. అట్లాగే మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు 9 గంటలకి మన హాల్కి వచ్చి అఖండ 2 సినిమా బాలకృష్ణ గారితో చేయాలని చూడాలని కేకులు కూడా కట్ చేసి ఇక్కడ అభిమానులందరూ కూడా మరి పంచడం జరిగింది. ఈ రోజున ఇక్కడ కోలాహలం చూస్తే తప్పకుండా అఖండ 2 మరి 100 డేస్ ఆడుద్దని గంటాపదం చెప్తూ ఈ రోజున మన బాలకృష్ణ అభిమానులనే కల్లంశెట్టి మోహన్ రావు గారిని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నరసరావుపేట శారదాంబ థియేటర్ లో మన స్థానిక డైనమిక్ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఈ రోజు ప్రీమియర్ షోకి రావటం, ఈ సినిమా సూపర్ హిట్ అవటం శుభదాయకం. అలాగే రాబోయే రోజుల్లో కూడా బాలయ్య బాబు నటించిన ప్రతి చిత్రం కూడా సూపర్ హిట్ కావాలని, అలాగే మన అరవింద్ బాబు గారు చేసే కార్యక్రమాలు కూడా ఈ సినిమాలాగే సూపర్ హిట్ కావాలని కూడా ఆశిస్తా ఉన్నాం. అఖండ 2 కాదు, అఖండ 4. అఖండ 2 కాదు, అఖండ 4. జై బాలయ్య అండి. బాలకృష్ణ గారి యాక్టింగ్ సూపర్ గా ఉందండి, చాలా బాగుంది. అఖండ క్యారెక్టర్ చాలా ఫెంటాస్టిక్ గా చేశారు. క్లైమాక్స్ చాలా బాగుంది, ప్రీ క్లైమాక్స్ చాలా బాగుంది. తప్పక వాచ్ చేయండి, చాలా బాగుంది మూవీ. ఓకే, ధర్మం గురించి బాగా చెప్పాడు. ఎక్సలెంట్ పిక్చర్. ఇలాంటి సినిమా ఈరోజు యువతకు చాలా అవసరం. మ్యూజిక్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, మెయిన్ సిస్టమ్ ఇలా యువతకు అవసరమైన మెసేజ్ ఇచ్చాడు. ఈ కల్చర్ కి యువత చూస్తే మైండ్ చాలా మెచ్యూర్ అయితే ఆధ్యాత్మికంగా ముందుకెళ్తారు. మెయిన్ కాన్సెప్ట్ అది. చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. సూపర్ 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 ఉంది సినిమా, సూపర్ ఉంది, సూపర్ బాగుంది. సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది, నీట్గా చూసి సినిమా అయితే బాగుందన్న, సూపర్. సాంగ్స్ మొత్తం బాగానే ఉన్నాయి. జై బాలయ్య, జై బాలయ్య. సూపర్. అఖండ తాండవం, శివుడు కాన్సెప్ట్ బాగుంది బాగుంది బాగుందమ్మా. తమిళ గొప్ప తమిళ సూపర్ హిట్ అన్న. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సనాతన ధర్మం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది మూవీ. దేవుడు అనేవాడు లేడనే యూత్ బాగా భ్రమలో ఉన్నారు, భగవంతుడిని బాగా చూపించారు. చాలా బాగా అంటే యువతలో కూడా ఒక భక్తిని నింపారు. చాలా సంతోషం. ఓకే.